నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీగా ఈదురుగాలులు వేయడంతో పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఎల్లోజ్ కప్ పోటీలో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీనాను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ అభినందించారు. బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ అలీంను సస్పెండ్ చేస్తూ సీడీఎంఏ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి దాస్ నగర్లో ఉన్న నవ్యభారతి గ్లోబల్ స్కూళ్లలో జాతీయ స్థాయి క్యారం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సంతోష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై నమ్మకం పెంచేలా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వైద్య అధికారులకు సూచించారు. నగరంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.